రోజురోజుకు పెరుగుతున్న ఎండలు ఇటు మానవాళికి అటు వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. ఈ కాలంలో పెరిగే ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, సాగునీటి కొరత వంటివి లేత తోటలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సక్రమంగా నీరందక లేత తోటలు ఎండిపోయి చనిపోయే ప్రమాదం లేకపోలేదు. వేగంగా వీచే వడగాల్పులకు మొక్కలు వంగిపోవడం, అంతేకాక చెదలు, రసం పీల్చే పురుగుల సమస్యలు తీవ్రమవుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని లేత తోటలను కాపాడుకోవాలి. వేసవిలో లేత మామిడి, చీడి మామిడి తోటల్లో చేపట్టాల్సిన సంరక్షణ చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ ఇలా తెలియజేస్తున్నారు. రైతు సోదరులు అందరూ కూడా మనకి ఈ ఉద్యానవన పంటల్లో ప్రధానంగా ఈ జీడి మామిడి కానీ అలాగే మామిడి పంటల్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. 1 నుంచి 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ లేత తోటలన్నింటినీ కూడా ప్రత్యేకించి ఈ వేసవి కాలంలో సంరక్షించాల్సిన బాధ్యత అంతేనా ఉంటుంది. తేమను సంరక్షించే పద్ధతులు మనం ముఖ్యంగా గమనించినట్టయితే మామిడిలో కానీ లేదా జీడి మామిడిలో కానీ ఏవైతే మొక్కల తోలకు పాదులు ఉంటాయో పాదుల నుంచి మనకి తేమ అనేది ఆవిరి కాకుండా ఉండడానికి మనకి తోటల్లో లభించినటువంటి ఈ ఆకులు కానీ అంటే పడిపోయిన ఎండిపోయిన ఆకులు కానీ లేదా వరి గడ్డి కానీ మొక్కజొన్న బెండులు కానీ లేదనుకుంటే పెసరా మినుము కోత అయిపోయిన తర్వాత ఈ వచ్చినటువంటి బొత్తు కానీ ఏవైనా ఉంటుందో అవన్నీ కూడా ఈ మొక్కల తాలూకు పాదుల్లో వేసి మనం నీరు పెట్టుకున్నట్టయితే ఏమవుతుందనంటే ఈ తేమను మనం సంరక్షించవచ్చు. అలాగే ఈ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గడం వలన ఈ వేరు వ్యవస్థ అనేది చాలా చక్కగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏవైతే మనకి వ్యవసాయ వ్యర్థాలు మనం వేస్తామో దానివలన మనకి మొక్కలకి సేంద్రియ పదార్థం కూడా అందుతుంది. కాబట్టి మనకి అన్ని విధాల ఈ సేంద్రియ పదార్థం మనకి అందడం వలన మొక్క తాలూకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనకి ఈ వేసవి కాలంలో నీరు ఎక్కువగా మనకు కావాల్సి ఉంటుంది. కాబట్టి నీటిని మనము పారుదల పద్ధతిలో మనం ఇచ్చినట్టయితే 4 రోజులకు ఒకసారైనా నీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డ్రిప్ పద్ధతిలో మనం ఇచ్చినట్టయితే ప్రతి 3 రోజులకు ఒకసారి కూడా నీరుని మనం పెట్టుకున్నట్టయితే ఈ వేసవి కాలంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత వల్ల పంటలు అనేవి నష్టపోకుండా మనం మొక్క తోటల్లో మెయిన్గా కూడా అరికట్టవచ్చు అనమాట. మొక్క తాలూకు పాదులు ఉంటాయో వాటిలో మనం కొండను తీసుకొని కొండ అడుగు భాగాన ఒక చిన్న రంధ్రాన్ని పెట్టి మొక్కకి 8 నుంచి 10 ఇంచీల దూరంలో ఒక మనకు గొంతను తీసి దాంట్లో కొండని మనం కప్పపెట్టి అందులో నీళ్లు పోసి ఆ కొండ మీద మనం మూత పెట్టినట్టయితే ఏమవుతుందంటే ఆ కొండలో ఉన్నటువంటి నీరు అనేది మొక్క తాలూకు వేరు వ్యవస్థ దగ్గరే ఈ చుక్క అందడం వల్ల ఏమవుతుందంటే మనం తేమను చాలా చక్కగా సంరక్షించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనకి మొక్క అనేది చాలా ఆరోగ్యవంతంగా పెరగడానికి చాలా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ తేలికపాటి నేలల్లోనూ ఈ వేసవి కాలంలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ చెదలనేవి పంటను ఎక్కువగా ఆశించి మొక్క అంతటిని కూడా తినేయడం అలాగే వేరు వ్యవస్థ నష్టపరచడం కూడా జరుగుతుంది. కాబట్టి మొక్క చనిపోయే ఆస్కారం ఉంటుంది. కనుక ఈ చెదలను నివారించడానికి మొక్క తాలూకు పాదుల్లో మెథైల్ పరాథియన్ డస్ట్ అంటాము, లేదనుకుంటే ఈ క్లోరిఫైరిఫాస్ డస్ట్ అనేది కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది మనకి మొక్కకి 50 నుంచి 100 గ్రాముల వరకు కూడా వేసి మనం నీరు పెట్టుకున్నట్టయితే ఆ రసాయనం అనేది నేల లోపలికి దిగడం వలన ఆ చెదలు అనేవి కూడా మనకి చనిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఏవైతే మనకి అడపాదడప పడినటువంటి వేసవి వర్షాలకి మనం ఏం చేస్తామంటే నేలని చక్కగా దున్నుకున్నట్టయితే ఈ కలుపు సమస్య కూడా మనకు ఉండకుండా జరుగుతుంది. వాటితో పాటు ఏవైతే నష్టాన్ని కలిగించినటువంటి చీడపీడలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ బహిర్గతం అవడం వలన ఉష్ణోగ్రతకి అవి చనిపోవడం జరుగుతుంది. వాటితో పాటు మనకి తొలకరి వర్షాలు పడగానే వరుసల మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఈ పచ్చిరొట్ట పైర్లు మనం సాగు చేసుకున్నట్టయితే అంటే జీలుగును కానీ లేదా ఈ కట్టి జనుమును కానీ మనం వేసుకోవచ్చు అనమాట. జీలుగు అయితే మనకు 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అలాగే జనుము కనుక అయినట్టయితే 12 నుంచి 15 కిలోల విత్తనం అనేది మనకు అవసరం అవుతుంది అనమాట. వాటిని వేసి మనం ఒక 40 రోజుల తర్వాత వాటి మన నేల మీద కలిగి దున్నుకున్నట్టయితే నేలలో సేంద్రియ పదార్థం అనేది యాడ్ అవుతుంది. వాటితో పాటుగానే మనకి ఇవి ఈ బయలాజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం, అంటే నత్రజనిని స్థిరీకరణ చేయడం వలన దీనివల్ల ఏమవుతుందంటే నేలలో నత్రజని శాతం పెరిగి అవి దిగుబడుల మీద మనకి ఎంతగానో మంచి ఫలితాలు అనేవి మనం సాధించవచ్చు అనమాట. అలాగే ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే గాలుల తాలూకు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్న మొక్కలన్నీ కూడా మొదల దగ్గరికి విరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ మొక్కల తాలూకా ఈ విరిగిపోవడాన్ని మనం అరికట్టడానికి ఏదైనా ఒక కర్రని సపోర్ట్కి కట్టి ఆ మొక్కకి మనం కట్టుకున్నట్టయితే తాడుతో కట్టుకున్నట్టయితే ఈ వేగంగా వీచే గాలుల నుంచి మొక్క పడిపోకుండా అలాగే విరిగిపోకుండా మనం నివారించుకోవచ్చు. మే మాసాల్లో వచ్చినటువంటి వడగాలుల నుంచి ఈ చిన్న మొక్క తోటలను మనం కాపాడుకోవడానికి ఈ
మనం ఆ మొక్కకి అడ్డుగా మనకి తాటి కమ్మలను కానీ లేదా కొబ్బరి కమ్మలను కానీ కొంచెం అడ్డుగా పెట్టుకున్నట్టయితే ఆ వడగాలుల తాలూకు తీవ్రత అనేది ఈ లేత మొక్కల మీద ఉండకపోవడం జరుగుతుంది అనమాట. వీటితో పాటుగా మనకి వేసవి కాలంలోనే నీరు మనం ఇవ్వలేని పరిస్థితుల్లో పోషకాలను కూడా మనం ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. దాంట్లో ముఖ్యంగా కూడా ఈ 319 అనేది లీటర్ నీటికి 5 గ్రాములు కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే, లేదనుకుంటే 13045 అంటే మల్టీకే అంటాము, దీన్ని కూడా ఒక లీటర్ నీటికి 5 గ్రాములు మనం కలిపి మనం పిచికారీ చేసినా కూడా పోషకాలతో పాటు నీటిని కూడా మనం చక్కగా మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాం. వీటితో పాటుగానే మనకి ఏదైతే ఈ జీడి మామిడిలో కానీ లేదనుకుంటే మామిడిలో కానీ ఈ వేసవి కాలంలో బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి కూడా ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిలో ప్రధానమైనది ఈ తేనె మంచు పురుగు. ఈ తేనె మంచు పురుగు కూడా ఎక్కువగా మనకు ఆశించి నష్టపరుస్తుంది. కాబట్టి వాటిని మనం నివారించాలంటే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు, లేదా ఎస్టామిప్రిడ్ అనే మందుని 0.2 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట. రైతు సోదరులు ఈ వేసవి కాలంలో 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ మొక్క తోటలన్నింటిలో కూడా ఈ సంరక్షణ పద్ధతులు పాటించినట్టయితే 4 సంవత్సరాల తర్వాత నుంచి కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.